ఆ ఎలుకని ఈ రోజు నేను పట్టుకోకుండా వదిలిపెట్టను. ఇదిగో దీన్ని ఉతుకు, దీన్ని కూడా కొంచెం ఉతుకు. ఇదిగో దీన్ని కూడా బాగా ఉతుకు. ఏంటి ఇన్ని షర్ట్సా? షర్ట్ మాత్రం ఒకటే, కానీ స్లీవ్స్ మాత్రం చాలా ఉన్నాయి. ఇదిగో తీసుకో. ముందు దీన్ని బాగా ఉతికివు. ఇదిగో నా చొక్కా కూడా ఉతుకు. పావు ఎప్పుడు తన చొక్కాని విసిరేస్తుంది కదా. మేము విప్పిన చొక్కాని ఉతకవని విసిరి పారేస్తాం, కానీ బట్టలు ఉతికే చాకలి ఉతుకుతాడు కదా. ఇదిగో ఈ షర్టును కూడా ఉతికివు. మీ షర్టుకున్న కాలర్ చిరిగిపోయింది. కాలర్ ఏమీ చిరిగిపోలేదు, అక్కడ కిన్స్ ఉన్నాయి గమనించు. ముందు నా పేరు జలంధర్ సికిందర్ అని తెలుసుకో, అందుకని దీనికి బాగా వెట్ క్లీనింగ్ చేసి పెట్టు. నేను ఒక చేపను కదా, అందుకని నాకు డై క్లీనింగ్ అంటే అస్సలు నచ్చదు. ఇలా చూడండి సార్, కింద విసిరేసిన 2 రూపాయలు కాయని నేను ఎప్పుడు తీయలేదు. సరైనోడివేనయ్యా నువ్వు. ఆ? బాగా చూడు, అది 2 రూపాయల కాయన్. అది కూడా తెలీదు. హ. ఆ. దాలు రోటీ ఇవ్వవయ్యా. ఏంటి? సారీ అయ్యా, జనమందరూ చాలా పెద్ద వరుసలో నిలబడ్డారా. సరే ఏదో ఇస్తున్నారేమో అని నేను కూడా నిలబడ్డాను. ముందు ఇక్కడి నుంచి వెళ్ళవయ్యా, ఇలాంటి వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారో ఏంటో. హ. ఎక్కువసేపు నీళ్ళల్లో వేళ్ళుంటే వేళ్ళు కరిగిపోతాయి అనుకున్నాను. బట్టలు కూడా చిన్నదైపోతుందా? ఆ, ఆ. ఆ, ఆ, ఆ. ఇక మన పని మొదలు పెడదాం. ఇంకా బట్టలు ఏమైనా మిగిలిన్నాయా? బాగా చూడు. లేదు. త్వరగా చూడు, నాకు బాగా ఆకలిగా ఉంది. త్వరగా. ఎప్పుడైనా ఎలకని పట్టుకున్నావా నువ్వు? పట్టుకుని చూడు, నీ ప్రతిభ ఏంటో నన్ను పట్టుకోవడంలో చూపించు. మళ్ళీ ఆ ఎలుక అన్ని బట్టల్ని కొరికేసిందా ఏంటి? అవునయ్యా, రోజు ఇదే గొడవైపోయింది. ఎన్ని రోజులు నన్ను నష్టపడను చెప్పండి. ఇలా జరిగితే నా వ్యాపారాన్ని ఎలా కొనసాగించను? ఆ ఎలుకకి నా మీద ఎందుకనంత కోపమో తెలియట్లేదు. మీరు అందరికంటే బట్టలు చాలా బాగా ఉతుకుతున్నారు, అది కూడా చాలా శుభ్రంగా ఉతుకుతున్నారు. మీరు ఉతికే బట్టలన్నీ చాలా మంచి సువాసన వస్తాయి తెలుసా? ఆ, నా బట్టల్ని కూడా మీరు మంచి క్వాలిటీతో ఉతికి పెట్టాలి ఏంటి, సరేనా? ఆ. హనీ, ఎందుకని చిరిగిపోయిన ప్యాంటును ఉతుకుతున్నావు? ఇది ప్యాంట్ కాదు, కర్చీఫ్. 3 సంవత్సరాలుగా ఉతకలేదు కదా, అందుకని అది బాగా ఎండిపోయి పట్టీలాగా మారిపోయింది. అలాగే అది బెడ్ కవర్ అని చెప్పారు కదా, అదేమి బెడ్ కవర్ కాదు, తిండి కవరు. మన బట్టలన్నీ లాండ్రీకే కదా వేస్తాం, వాషింగ్ మిషన్ ఎలా రిపేర్ అయింది? నీళ్ళలో మునిగిపోయింది. దాన్ని కాపాడేటప్పుడు అది లోపలికి వెళ్ళిపోయింది. నీళ్ళలో మునిగిపోయింది ఎవరు? వాషింగ్ మిషనే. దాంట్లో ఫుల్ గా నీళ్లుంటే నేనే దాని లోపలికి దూకి దాన్ని కాపాడదామని అనుకున్నాను, కానీ దాన్ని చూస్తే అది మొత్తం పేలిపోయింది. నువ్వు ఈ ప్రపంచంలోనే చాలా వింతైన జంతువు.
మీ ప్యాంటుకి 12,000 రూపాయలు. అంత కాస్ట్లీనా? నీ ప్యాంటుకి 1000 రూపాయలే. మిగతా డబ్బులు నీ ప్యాంట్ లోపల ఉన్నాయి. నీలాంటి నిజాయితీ పరుని భూతద్దం పెట్టి వెతికినా ఎక్కడే కనిపించడు. అరే మీరేంటి సార్ నిజాయితీ గలవాడిని అంటారు? 1,00,000 రూపాయలుంటే 11,000 మాత్రమే తిరిగిస్తున్నాను మీకు. అదేమీ నా డబ్బు కాదు, నా క్లబ్ది. పోతే పోయింది గాని దాని గురించి వదిలేయండి. ఏంటి బాస్, 100 రూపాయల నోటే వస్తుందా? ఏంటి 100 రూపాయల నోట? సారీ బాస్, ఈ పెద్ద వరుస చూసి ఏటీఎం అనుకున్నాను. ఇదిగో సార్, ఏంటి ఏమైంది? ఎలుక. అరే గాడిదకి ఎలుక పుట్టింది. కంగ్రాచులేషన్స్. ఏడ్చేటప్పుడు మీరు పాలివ్వండి. ఒకే ఒక ఎలుక నా జీవితాన్ని నాశనం చేసి పడేసింది. ఆ కస్టమర్స్ బట్టలన్నీ కొరికేస్తుంది. వాళ్ళకి నేను డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. ఎలుక ఎప్పుడు కూడా మిగతా వాళ్ళ పనులు నాశనం చేస్తాయి. ఆయనే బాధగా కూర్చుంటే ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? మిస్టర్ డాంకీ అంకుల్, మీరు ఎలుక దగ్గరికి వెళ్ళి మీ కథని చెప్పండి. అదే బాధపడి ఇక్కడి నుంచి పారిపోతుంది. ఆహా, ఏం చేయాలో నాకు అసలు అర్థం కావట్లేదు. మీరేమి దిగులు పడకండి. నా గ్రహణ శక్తిని బట్టి ఆ ఎలుక ఎక్కడ ఉందో నేను కనిపెట్టేస్తాను. అది నా చేతుల్లోంచి ఎప్పటికీ తప్పించుకోలేదు. నీ వెనకాలే ఉంది, దాన్ని పట్టుకో. నేను ఎలుకని పట్టుకున్నాను. ఈ పిల్లి దగ్గర నుంచి ఎలుక తప్పించుకుంటుందా? ఏంటి కనిపించట్లేదు? అన్నయ్య, ఈ ఎలుకను ఎక్కడైనా చూసావా? అందుకే నేను పక్షులతో అస్సలు మాట్లాడను. వీటికి చాలా గేరెక్కువ. అరే ఏంటయ్యా ఇది? అందుకే ఇంటర్నెట్ చెప్పేదంతా నమ్మకూడదు. డైనోసార్స్ ఇంకా ప్రాణాలతోనే ఉన్నాయి. గుడ్డని కత్తిరించి మిరపకాయలా ఎండబెడుతున్నావా? దీన్ని చూస్తే నేను భయపడతాను అనుకుంటున్నావా? అరే ఇది నిజమైన మిరపకాయ. ఎప్పుడైనా ఎలకతో ఆడుకున్నావా? లేదు. ఇప్పుడు ఆడుకుని చూడు, ఎంతో జాలీగా ఉంటుందో తెలుసా? జాలీగా ఉంటుంది. నీకు నా గురించి తెలియదు. నాకు ఎదురుగా నిలబడి ఎవడో మాట్లాడడు తెలుసా? ఇంతకు ముందు బార్బర్ షాప్ పెట్టుకున్నాను. స్ట్రైట్ గా కట్ చేస్తే అది వంకరగా వెళ్తుంది. ఎలుకండి నేను పట్టుకున్నాను. అరే అది ప్లాస్టిక్ బకెట్ ను కూడా తినేస్తుంది. హనీ, వెళ్ళి ఇనుప బకెట్ తీసుకురా. ఎందుకని ఇనుప బకెట్ తీసుకురమ్మని చెప్తున్నావు? ఎలుక ఇనుపని కొరకలేదు, కానీ బకెట్ నే కొరుకుతుంది కదా. ఏయ్ గాడిదా, చెప్పండి. అరే, మిమ్మల్ని కాదులే, నిజమైన గాడిదని నేనే. మీకు చెప్పాను చూడండి, నేనే వెళ్ళి తీసుకొస్తాను. ఆహా, ఈయన పాడే పాట ఎంత అద్భుతంగా ఉందో. నేను పాట పాడట్లేదు, తలకి దెబ్బ తగిలింది. ఆ ఎలుకని ఈ రోజు నేను పట్టుకోకుండా వదిలిపెట్టను.
అరే చూసారా, ఒక ఎలుకను పట్టుకుంటే ఇంకొక ఎలుక కూడా వచ్చేసింది. ఇది ఆ ఎలుకే భూమి తవ్వి అడివైపు నుంచి వచ్చేసింది. ఈ ఎలుక దేన్ని విడిచిపెట్టకుండా అన్నిటి కొరికేస్తోంది. అవును, కొరకడం తప్ప తను ఏ పని చెయ్యదు. ఇది ఇలాగే కొరుకుతూ ఉందంటే మనం కాసేపట్లో దాన్ని పట్టుకోవచ్చు. మీరేమంటారు? చాలా మంచి ఐడియా ఇచ్చావు. ఆలస్యం ఎందుకు, పద వెళ్దాం. ఇదిగో ఇది రెక్సిన్ పీసు. దీని ఎలుక అంత సులభంగా కొరకలేదు. ఏ? ఆ ఎలుక దీన్ని కొరికేలోపు మనం దాన్ని సులభంగా పట్టుకోవచ్చు. ఆహా భలే, ఇంత కాస్ట్లీ బట్టల్ని నేను ఇంతవరకు చూడలేదు. ఈ బట్టల్ని నేను ఉతుకుతానంటే నాకంటే అదృష్టవంతుడు ఇంకోడు ఉండడు. ఇంత ఖరీదైన బట్టలు కూడా వేసుకుంటున్నారా? ఈ ఎలుకని మేము పట్టుకున్నాం. ఇకపై మీ కస్టమర్ల బట్టలు ఏమీ కావు. ఇంతవరకు నువ్వు ఎప్పుడైనా ఎలకని వెంబడించావా? లేదు. ఎలకని తరుముతూ వెంబడించి చూడు, జాలీగా ఉంటుంది. నన్ను మాత్రం వదిలి చూడు, నేను పారిపోను. నిజంగా చెప్తున్నాను, ప్రామిస్. బట్టల్ని కొరికి ఫ్యాషన్ గా మార్చడం నా ప్యాషన్. అందుకనే కొరుకుతున్నాను. నువ్వు కూడా కొరికి చూడు. ఏ? ఇదిగో చూడండి సార్, ఈ ఎలుక ఫ్యాషన్ డిజైనర్. మీరిద్దరు కలిసి వ్యాపారం చేశారంటే చాలా గొప్ప వాళ్ళు అయిపోతారు. గాడిద ఎలుక కలిసారంటే మంచి బిజినెస్ చేయగలరు. ఇది అద్భుతమైన ఐడియా. నాకు ఒక ప్రీపెయిడ్ సిమ్ ఇవ్వండి. ఏంటి? సారీ సార్, ఇంత పెద్ద వరుస చూసి ఏదో ప్రీపెయిడ్ సిమ్ ఇస్తున్నారు అనుకున్నాను. ఇవాళ నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆగు.